ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి గారి స్వీయ కవితలు వింటారు. కవితా శీర్షిక మరో బ్రహ్మ. లోగడ మనిషి మరణిస్తే మాయమవ్వాల్సింది మట్టిలోనే. మరి నేడు ఆలోచనల మదనం ఆయువు తీరే అవయవాలను కొన ఊపిరి నుంచి ప్రాణవాయువు నింపే అవకాశం. మరొకరికి అవయవం అమర్చి ఊపిరిలుదే తరుణం. బ్రెయిన్ డెత్. ఆయుష్ పెంచే మహత్తర అవకాశం. పదుగురికి అవయవాలను దానం చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపే అవయవ దాత. అపరకర్ణుడే అవుతాడు. ఉసూరుమంటున్న బతుకుల్లో ఆశల చమురు నింపి ప్రాణదాతగా గుండెల్లో నిలిచిపోతాడు. అంధకారాన్ని తొలగించి లోకాన్ని కళ్ల ముందే సాక్షాత్కరింపజేసిన ఈనాటి వైద్యుడు మరో బ్రహ్మ. మరణానికి చేరువవుతున్న మట్టిలో కలిసిపోకుండా శాస్త్ర విజ్ఞానాన్ని జోడించి గుండెకు ఊపిరిలూదే మన వైద్యుడు ఆధునిక బ్రహ్మ. వైద్యుడు రుణం ఎలా తీర్చుకోగలం? ఆశాదృక్పథంతో మనగలిగితే అదే జీవితానికి బలం. అవయవ దానమే మానవతకి పట్టంగట్టే మహాదానం. కవితా శీర్షిక తెగిన పేగు. అగ్గిపెట్టెల్లాంటి అపార్ట్మెంటుల్లో మనసులు కూడా ఇరుకు ఇరుకే. పేగు తడిమే తల్లి, నడత నేర్చిన తండ్రి, బెడ్రూమ్ సంస్కృతికి బలి. అమ్మా నాన్నంటే ఎంత ప్రేమ పాపం. గుండెల్లో కాస్త చోటు కరువై వృద్ధాశ్రమానికి భూరి విరాళం ఇస్తారు. వృద్ధాశ్రమాలు జీవితంలో ఒక భాగమైపోయాయి. అవి నవనాగరికతకు చిహ్నమని మమ్మీ డాడీ సంస్కృతి పదే పదే ఉదరగొడుతూ ఉంటుంది. కన్న తల్లి కడుపునే కర్కశంగా కాళ్లతో తన్నుతూనే ఉంటే అది సహజ పరిణామంగా ఇరుగు పొరుగు గుడ్లప్పకించి చూస్తుంటారు. కర్రీ పాయింట్స్, కిట్టి పార్టీలు నేటి మహిళల మోడర్న్ చర్చావేదికలు. వృద్ధాశ్రమాల చిరునామాను చెరిపేయనవసరం లేదు. మదిలో నుంచి వంకర ఆలోచనలను తొలగిస్తే చాలు. లేకుంటే పీలికలైపోతున్న కుటుంబ వ్యవస్థ వావీవరస మరిచి ఒంటరవుతుంది. డబ్బు జబ్బు ముదిరి బంధాలు అనుబంధాలు బూడిదైపోయాయి. ఇప్పుడు మనుషుల్ని మనసుల్ని కలిపే బతుకులు కావాలి. కవితా శీర్షిక ఆర్థిక బందీలు. బంధాలన్నీ తునాతునకలైపోతున్నాయి. ఆప్యాయతలు అనురాగాలు కనుమరుగై అంటీముట్టనట్లు ప్రవర్తన. జీవితమంతా ఇప్పుడే నటనే తొలి ప్రాధాన్యం. అసలు జీవితమే నటనైపోయింది. సమాజం ఓ నటనాలయం. కొంతమంది నిత్యం నటిస్తూ ఉంటారు. కాసుల వ్యామోహంలో బంధాలన్నీ పుట్టుకతోనే తెగిపోతున్నాయి. బడాబాబులకే కాదు, బంధాలు అనుబంధాలు లేంది సొంత కుటుంబంలో కూడా మమతల కరువు. ఎన్నైనా చెప్పు, డబ్బు జోక్యం వచ్చేసరికి మనుషులు అసలు రంగు తేటతెల్లమవుతుంది. ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాల పందిరి కావాలి. మనుషుల మధ్య మానవత్వపు వంతెన నిర్మించాలి. అప్పుడే కదా అనుబంధాల పల్లకీపై ఆనందపు యాత్ర సాధ్యమయ్యేది. కవితా శీర్షిక బతుకు వర్ణం. ప్రపంచమంతా అన్నం పళ్ళెమై ప్రవహిస్తాను. చప్పిడి తిండితో మమేకమై పంచవక్ష పరమాన్నాన్నవుతాను. నిత్యం జనం నాలుకపై నాట్యం చేస్తూనే ఉంటాను. తరంతరం నిరంతరం మిర్చి రైతుకు ముద్దుబిడ్డని. అన్నం ముద్దపై నా సంతకం ఓ అరుణకాంతి. రైతు కళ్లల్లో నేను ఓ మెరుపుదారను. పచ్చిగా కొరికితే కారమై కరుస్తాను. పౌరుషానికి మారుపేరై గుండె దుట్టెవు చేస్తాను. ఉప్పుతో జతకట్టి మెప్పు పొందుతాను. మా గొప్పతనమంతా అమ్మలదే. హెచ్చు తగ్గులు కాకుండా మోతాదులో నన్ను నిలబెడతారు. జగమంతా ఎర్రెర్రగా మొలుస్తున్నానంటే ఆ చలువంతా నేల తల్లిది, ఇంటి ఇల్లాలిదే. గుంటూరు నా ఊరు, అందరినోళ్ళు నా ఇళ్ళు. కవితా శీర్షిక ఆత్మసాక్షిగా. మా ఊరు నదికి తూర్పుగా కూతవేటు దూరం. పేరుకు తగ్గట్టు మాకు ఆత్మాభిమానం మెండు. ఊరికి రెండు వైపులా కడుపు నిండా అన్నం పెట్టే అన్నపూర్ణకు ప్రతిరూపం మా మాగాణి పొలం. మిగతా రెండు వైపులా గరువు. మెట్టపైర్లతో కళకళ్లాడేది ఎటు చూసినా పల్లెదనం, పచ్చదనం. అప్పట్లో చెప్పుకోవడానికే బస్సు మార్గం. ఎక్కే జనం ఉండేవారు కాదు. నడకే మా నడత. పొలం వెళ్లినా పొరుగురు వెళ్లినా కాలినడక మా పదం. నేల ముక్కల ముక్కలై ప్లాట్లుగా విడిపోయింది. సేద్యం జోదంగా మారితే ఫలితం లాటరీయేగా. ఈ కన్నీటి వాన వెలిసేదెప్పుడో. పచ్చని పైరుపై చీకటి కమ్ముతుంది. లెక్కలు బేరీజు వేసుకుంటే ఎకరాలు గజాల్లోకి మారిపోయాయి. నేలధర నషాలానికంటినా అన్నదాత పొట్ట ఎప్పుడు డొల్లై. డబ్బు జబ్బును బేరీజు వేసే సాధనం మానవత్వానికి కూడా కొలవగలిగితే కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఇవాల్టి రైతు ఓ అభిమన్యుడు. దగాపడ్డ మట్టిబిడ్డ అయినా
భూగోళమంత ఆత్మవిశ్వాసం, బతుకు మీద ఆశ, రెక్కలు ముక్కలవుతూనే ఉంటాయి, అరక దున్నుతూనే ఉంటుంది. అప్పట్లో దూర ప్రయాణం అయితే ఎడ్లబండికి గూడు కట్టి గజ్జెల సవ్వడితో పయనమై సందడి చేసేవాళ్ళం. ఆ పయనం ఓ పండుగలా ఉండేది. బెంజుకారు బడాయి మా బండి పంచే ఆనందం ముందు బలాదూరే. ఇప్పుడు మా ఆత్మ అదుపు తప్పింది. పొలాలన్నీ కాంక్రీటు తోటలయ్యాయి. పల్లె హృదయాన్ని పట్నవాసం కబళించేసింది. ఇప్పుడు సాగు చేద్దామంటే ఎంత కష్టం. కాయ కష్టం చేయలేక కొందరు పొట్ట చేతబట్టుకుని ఇంకొందరు పట్నం బాట పడుతున్నారు. మెట్టు మీదున్న ఒడ్లు, గాదిలో ధాన్యం మరలా పంట వచ్చేదాకా భరోసానిచ్చేవి. ఇప్పుడు బ్రాండెడ్ రైసు ప్యాకెట్లో చేరి క్యారీ బ్యాగ్తో కాలుష్యం వెదజల్లుతున్నాయి. ఇవాళ మా ఆత్మ పట్టణం గుండెకు చేరువయ్యింది. పొలం పరిమళం కోల్పోయింది. పట్నం పోకడలు విచ్చలవిడిగా కనపడుతున్నాయి. పొలాలు ఇళ్ల సమూహాలయ్యాయి. బహుళ అంతస్తుల దర్శనమిస్తున్నాయి. గొడ్ల చావిళ్లు వాణిజ్య సముదాయాలయ్యాయి. అప్పట్లో ఊరి మొత్తానికి ఒకే ఒక బావి, అందరం ఆ నీళ్లే తాగేవాళ్లం. ఇప్పుడు రకరకాల బ్రాండెడ్ నీళ్ల ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు. ఇప్పుడు మా ఆత్మ ప్లాస్టిక్ పరిమళం. ఇప్పుడు పరాయీకరణకు పరాకాష్ట. కవితా శీర్షిక ఉభయ కుశలోపరి. ఉత్తరం ఒక సందేశమే కాదు, గుండె నిండా సంతృప్తినిస్తుంది, ఆలోచనలు రేకెత్తిస్తుంది, లేక నడతను నిర్దేశిస్తుంది. అక్షరానికి అక్షరం జతకడితే మనసు మహదానందమే. నాకు బాగా గుర్తు, ట్యుటోరియల్ కాలేజీలో చదివేటప్పుడు తెలంగాణ దోస్తు రాసిన ఉత్తరం ఎంతో సంతోషాన్నిచ్చేది. తిరుగులేక రాయటం అంటే ఎంతో సంతోషమే కదా. నాన్న రాసిన ఉత్తరం ఆశీస్సులు అందిస్తే, అమ్మ రాసిన ఉత్తరం స్ఫూర్తి నింపేది. గతంలో మహానుభావుల సందేశాలన్నీ ఉత్తరాల్లోనే ప్రతిబింబించేవి. అప్పట్లో ఉత్తరం చదివితే ఆత్మీయుల దీవెనలు, ఆవేదనలు కళ్లకు కట్టినట్లు కనిపించేవి. వయస్సు, హోదా ఏమీ గుర్తుండవు. పోస్ట్ మ్యాన్కి ఎదురెళ్లి ఉత్తరం అందుకోవటమే ఉబలాటం. ఉత్తమ సంస్కారానికి చిహ్నం ఉత్తరం. చిన్నపిల్లలను చిరంజీవులను దీవించి పెద్దవాళ్ల చిరస్సు వంచి నమస్సులు తెలియజేసేవాళ్లు. ఇప్పుడు హలో హాయిలను జోరు సెల్ ఫోన్ మేలుదే కీలక పాత్ర. అంతా మౌనఘోష. ఇప్పుడు ఉత్తరం కనపడదు, పోస్ట్ అనే మాట వినపడదు, ఎర్రడబ్బా గుర్తుకు రాదు. బతుకుల్లో కాదు వెలితి, ఆప్యాయతలను, అనుబంధాలను పంచే ఉత్తరం మళ్లీ జీవకళ వస్తే కాని ఆధునికత కూర్చిన అనుబంధాల సౌధం మళ్లీ తలెత్తలేదు. నా కవితా శీర్షిక దగా దిశలో. నాకు తెలిసిందల్లా యంత్రంలా పనిచేసుకుపోవటమే. ఇబ్బడి ముబ్బడి దగా దెబ్బలకు అతివృష్టి అనావృష్టి జతకడితే బతుకు చిత్రం చిందర వందర. దిగుబడి గుప్పెడు, పెట్టుబడి బారెడు. సుందర ఆశల స్వప్నం బెదిరిపోయిందా? మట్టికుండలో కలిపిన పచ్చడి మెతుకులు మాకు నిత్యం పరమాన్నమే. ఇప్పుడు మనుషుల అసలు రంగు తేట తెల్లమవుతుంది. ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాల పందిరి కావాలి. మనుషుల మధ్య మానవత్వ పందిరి నిర్మించాలి. అప్పుడే కదా అనుబంధాల పల్లకీపై ఆనందపు యాత్ర సాధ్యమయ్యేది. మీరింతవరకు బొమ్ము ఉమామహేశ్వరరెడ్డి గారి స్వీయ కవితలు విన్నారు.